హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మండితో ఫుల్ చిల్ అవుతున్నాం. సో మీరు కూడా ఈ టేస్టీ మండి రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఫుల్ చిల్ అయిపోండి. సో లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మంచిగా ఒక ఆనియన్ తీసుకొని చాక్ తో కాకుండా ఇట్లా స్లైసర్ తోని హాఫ్ మూన్ షేప్ లో మనం కట్ చేసుకుంటే అవి ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ గా వస్తాయి. లైక్ హలీం లో ఉండే ఆనియన్ లాగా సూపర్ స్లైసెస్ వస్తాయి అన్నమాట. స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆయిల్ లో ఈ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మేమైతే బాస్మతి బియ్యం 1 kg తీసుకుంటున్నాం. మండికి బాస్మతి బియ్యం అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. వీటిని నీట్ గా కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. మీరు మీకు నచ్చిన క్వాంటిటీ పెట్టుకోవచ్చు. చికెన్ ని మంచిగా మండి పీసెస్ లాగా నీట్ గా కట్ చేయించి ఇంటికి తెచ్చేసుకోవాలి. దీన్ని 1-2 సార్లు నీట్ గా మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా ఏం చేయాలనేది చూసేద్దాం. మసాలా వచ్చేసి మనకి దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇవన్నీ మనం కొన్ని తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. వీటన్నిటిని ఆయిల్ లో మంచిగా వేయించాలి సన్న మంట మీద. నెక్స్ట్ మనం తీసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నిటిని ఇందులో వేయించాలి. స్టీమ్ చేస్తారనమాట చాలా మంది చికెన్ ని, కానీ ఇట్లా చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇందులో కారం, వెల్లుల్లి, పసుపు, కొంచెం గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలపాలన్నమాట. ఇవి కలపడం కంటే బాగా మనం టాస్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిగా ముక్కకు పడుతుంది. ఉప్పు, కారం అవన్నీ కూడా నీట్ గా టాస్ చేసి ఒక్క 5 minutes అట్లనే లో ఫ్లేమ్ లో గ్యాస్ పైన ఉంచుకోవాలి. 5 minutes నీట్ గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను 1 kg ఆఫ్ బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి నేను 2 liters ఆఫ్ వాటర్ ఇందులో తీసుకుంటున్నా. మాకు 2 liters అయితే సరిపోతాయి. సో వాటర్ అంతా తీసుకొని అందులో పోసుకొని మంచిగా మసలు పెట్టుకోవాలన్నమాట. చికెన్ అందులో మంచిగా ఉడికాలి. దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చికెన్ హాఫ్ కుక్ అవుతుంది నార్మల్ గా స్టీమ్ చేసినప్పుడు, దానివల్ల మనకి హెల్త్ పాడవుతుంది. ఇలా నీట్ గా కుక్ చేసుకుంటే రసంలో కూడా చికెన్ ఫ్లేవర్స్ మంచిగా ఇంకి సూపర్ టేస్ట్ వస్తుంది. వాటర్ పోసుకున్నాక లాస్ట్ కి ఒక నిమ్మకాయ రసం మంచిగా పిండుకొని, తొక్కలు కూడా అందులోనే వేసేసుకోండి, ఏం కాదు. లాస్ట్ రైస్ వేసే ముందు మనం అవి తీసేస్తే సరిపోతుంది అనమాట. లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేసుకొని మసలే ముందు ఒక్కసారి కలుపుకొని మనం అందులో వేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా వాటర్ లో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, అవన్నిటిని ఇందులో వేసుకోవాలి. అంతే, మనకు మండి రైస్ రెడీ అయిపోయినట్టే. మీడియం ఫ్లేమ్ లో దీన్ని మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మండి పీస్ మ్యారినేషన్ కి ఒక ప్లేట్ లో అల్లం, కారం, సాల్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వీటన్నిటికీ మంచిగా పట్టేయాలన్నమాట. పట్టించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి దాంట్లోకి. అందులో మళ్ళీ గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం సాల్ట్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో చేయాలన్నమాట చిక్కగా. దీన్ని ముక్క మీద అట్లా ఇష్టం వచ్చినట్టు రుద్దకుండా పైన చిన్నగా ఒక పొరలాగా వాటర్ లాగా చల్లి ఇట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ముక్క సూపర్ గా వస్తుంది. పైన పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ లాగా సూపర్ గా ఉంటది ముక్క. కార్న్ ఫ్లోర్ మంచిగా ముక్కలకు పట్టించిన తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, వేసుకొని వేడి చేసుకున్నాక ఒక్కొక్క పీస్ అందులో వేస్తుండాలి. మాకు 5-6 మండి పీసెస్ దాకా ఉన్నాయి. అవన్నీ పాన్ లో పట్టవు ఒకటేసారి అని చెప్పేసి కొంచెం పెద్ద బేసన్ లో ఆయిల్ పోసుకొని చేసేస్తున్నాం. మీకు దేంట్లో కన్వీనియంట్ ఉంటే దాంట్లో చేసుకోండి. వీటిని ఫస్ట్ కొంచెం హై మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ హై కాదు, మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని వేయించుకోవాలి ఒక 5 minutes. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో మొత్తం కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకోటి సైడ్ ఉంటది కదా, అటు సైడ్ టర్న్ చేసుకొని తిప్పుకోవాలి. ముక్క చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది నాకు వీడియో తయారు చేస్తుంటే. అసలు ఆ మూమెంట్ అయితే ఎప్పుడు తినేయాలా అని వెయిట్ చేసాం మేము. ముక్క మంచిగా ఉడికిన తర్వాత పైన క్రిస్పీగా తయారవుతుంది. మనకు చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. రెడ్ గా చూడడానికి అట్రాక్టివ్ గా అనిపించేస్తుంది. అంతే, ఇంకేముంది, మండి పీస్ కూడా మనకు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా సర్వింగ్ చూసేద్దామా. అయ్యో నువ్వు రైస్ పెట్టేసో మర్చిపోయా, ఇంకేం చెప్పలేదు అని అనుకోకు. అది ఆల్రెడీ రైస్ అయ్యేది అవుద్ది మంచిగా, ఎందుకంటే మనం ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ పోస్తాం కాబట్టి గంజి ఉంపడం ఇవేం ఉండవు. స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా రైస్ మనకు రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు చూస్తుండాలి వాటర్ సరిపోయా లేదా ఎక్కువ అయ్యా అని. ఎక్కువ అవుతాయి ముందు కొన్ని వాటర్ మనం ఉడికే ముందు తీసేసుకొని కొంచెం అందులోకి తీసేసి పక్క పెట్టేసుకోవాలి. రైస్ అయితే చూసారా ఎంత పుల్లు వచ్చిందో. ఇట్లా ఉంటే మాత్రం సూపర్ ఉంటది. నెక్స్ట్ ప్లేట్ సర్వింగ్. ఇంకా మనం తీసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి వేసుకొని కొంచెం కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా మంచిగా నూనెలో వేయించుకొని ఇట్లా మీద గార్నిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన రెడ్ పీస్ అయితే సూపర్ వచ్చింది కదా. నేనైతే చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది మా హస్బెండ్ చేశారు, మళ్ళీ చేయించుకుంటాను అతని. సో మనకి మండి పీస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్. ఇది మనం చెప్పడం మర్చిపోయినా, మసాలా వాటర్ ఉన్నాయి కదా, వాటిని సూప్ లాగా కూడా తాగొచ్చు. చిన్న చికెన్ పీసెస్ అని వేసుకొని చాలా బాగుంటది. సో ఇదండి మా ఇంటి మండి.
టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం మోసం వస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ బా విజ్జన వేసినట్టు చేయాలబ్బా అని అనుకుంటారు తెలుసా. మండి ట్రై చేశాక ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్య విజయ్.